బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ చేసిన కారులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు దాటికి 8 కార్లు పూర్తిగా దగ్ధం కాగా సమీపంలోని దుకాణాలు సైతం ధ్వంసమయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేస్తున్నారు. పేలుడు 6 గంటల 45 నిమిషాల తర్వాత జరిగినట్లు తెలుస్తుంది. 6 గంటల 55 నిమిషాలకు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు. ఇక ఘటన సమయం స్థలంలో సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు పేలుడు ఘటనతో ఢిల్లీలో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీతో పాటు దేశంలోని ముఖ్య నగరాల్లోనూ హై అలర్ట్ ప్రకటించింది. ఘటనా స్థలంలో పోలీసులు, ఫోరెనిక్స్ టీము ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటన వెనుక ఏదైనా దుశ్చర్య ఉందా లేక అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? గత కొంతకాలంగా భారతదేశంలో ఉగ్ర కదలికలు కానివ్వండి, ఉగ్రవాద దాడులు కానివ్వండి లేవు. ప్రశాంతంగా భారతదేశం ఉంది అని ప్రతి ఒక్కరు ఊపిరి పీల్చుకుంటున్న నేపథ్యంలో ఇవాళ జరిగిన ఘటన అన్నది మాత్రం పూర్తి స్థాయిలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు ఆ విస్మయానికి గురి చేసే క్రమంలో కొన్ని పాఠాలను కూడా నేర్పిందని చెప్పాలి. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి మనం చూస్తున్నాము. నిన్న హైదరాబాద్ లో ఒక డాక్టరు సైనైడ్ కన్నా భయంకరమైన ఒక రసాయనాన్ని తయారు చేస్తూ పట్టుబడ్డం చూసాం. ఇవాళ ఉదయం కూడా ఇద్దరు డాక్టర్లు ఢిల్లీలో 2 డాక్టర్లు కూడా అమోనియం నైట్రేట్ ని దాదాపుగా అంటే 2900 కిలోలకు సంబంధించి అంత బాంబ్ బ్లాస్ట్ చేసేందుకు అవసరమైనంత అమోనియం నైట్రేట్ ని కూడా వాళ్ళు కలిగి ఉండి, దాంతో పాటు కొన్ని గన్స్, పిస్టల్స్ కూడా వాళ్ళతో స్వాధీనం చేసుకున్న పరిస్థితి మనం చూసాం. అంటే ఈ ఉగ్ర కదలికలు కొంతకాలంగా అయితే నడుస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ యాక్టివేట్ అయిపోయి వాళ్ళందరినీ ఆపే ప్రయత్నం చేస్తోంది, ఎప్పటికప్పుడు బర్స్ట్ చేస్తుంది. కానీ బట్ ఇవాళ జరిగిన ఘటన అయితే మాత్రము ఎవరు ఊహించనిది. అంతేకాకుండా ఇంటెల్ కి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ ఘటన జరిగింది అనేది మనం చెప్పాలి. ముఖ్యంగా రెడ్ ఫోర్ట్ అంటే భారతదేశ ఎర్రకోట అంటే మనం అక్కడ జాతీయ జెండాను ఎగరవేసి మన సార్వభౌమాధికారానికి సంబంధించి భారత్ కి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం చెప్తూ ఉంటాం. అలాంటిది ఆ ప్రాంతంలోనే ఇలాంటి ఒక పేలుడు సంభవించాము. ఆ పేలుడు సంభవించడానికి కారణాలు ఇప్పటి వరకు రాకపోయినా, అంతే దాంతో పాటు ఇప్పటి వరకు ఎలాంటి ఉగ్రవాద సంస్థలు కూడా ఆ బ్లాస్ట్ ని క్లెయిమ్ అయితే చేసుకోలేదు. కానీ బట్ గత కొంతకాలంగా అయితే మాత్రం భారతదేశానికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఇలాంటి ఘటనలకు సంబంధించి ఎప్పటికప్పుడు టెన్షన్ పడుతూనే ఉన్నారు. కానీ బట్ ఈరోజు జరిగిన ఘటన మాత్రం ఖచ్చితంగా భారత సార్వభౌమాధికారాన్ని మరొకసారి ప్రశ్నించేలాగా ఉగ్రవాదులు ఇలాంటి చర్యకు పాల్పడ్డారన్న అనుమానం కూడా ఉంది. అయితే ఈ ఘటనలో 9 మంది ఇప్పటికే చనిపోవడం కానివ్వండి, మిగిలిన వాళ్ళందరూ అంటే కొంతమంది గాయపడిన నేపథ్యంలో రెడ్ ఫోర్ట్ కి ముందున్న గేట్ నెంబర్ 1 దగ్గర ఒక వెహికల్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్, దాని తర్వాత వెంటనే దాని దగ్గరలో ఉన్న 6 నుంచి 8 వెహికల్స్ వెంటనే తగలబడిపోవడము, ఆ చుట్టూ ఉన్న షాప్స్ కానివ్వండి, ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా భీతావహంగా మారడం అన్న దానికి సంబంధించి అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన ఘటన అన్నది ఆ బాంబ్ బ్లాస్ట్ జరగడానికి కారణాలు ఏంటి, అంతేకాకుండా అక్కడ ఆ వెహికల్ ఎవరు తీసుకొచ్చి అక్కడ పెట్టారు, ఆ వెహికల్ సంబంధించి వివరాలు వీటన్నింటినీ కూడా సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటు ఇప్పటికే ఎన్ఐఏ కూడా రంగంలో దిగింది. దీని తగ్గట్టుగానే ఏదైతే ఢిల్లీ లోకల్ పోలీస్ కూడా దీని మీద ఆల్రెడీ ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఢిల్లీలో జరిగిన ఈ ఘటనతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ అని కూడా ఇప్పటికే ప్రకటించారు. అన్ని చోట్ల చెకింగ్స్ అవుతున్నాయి. అనుమానాస్పదమైన వ్యక్తుల్ని అంటే వాళ్ళని చెక్ చేస్తున్నారు. వెహికల్స్ కానివ్వండి లేదా ఇలాంటి ఘటన జరిగే అవకాశం ఉన్న రాష్ట్రాలు, అంతేకాకుండా అక్కడ ఉన్న నగరాలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి, కేంద్ర హోంశాఖ నుంచి అలర్ట్స్ కూడా వెళ్ళాయి. సో హై అలర్ట్ లో అయితే ప్రస్తుతానికి భారతదేశం ఉందని చెప్పాలి. అయితే ఈ ఘటనకు సంబంధించి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన జరిగిన సమయం కానివ్వండి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎక్కువగా జనసంచారం ఉండే ప్రాంతంలోనే దీన్ని సెలెక్ట్ చేసి ఆ ప్రాంతంలో ఈ బాంబు పేలుళ్లకు పాల్పడ్డారన్న అనుమానం అయితే ఇప్పటికే పోలీసులు చూస్తున్నారు. సో ఫైనల్ గా చూస్తే మాత్రం సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని ఒకసారి వెరిఫై చేసిన తర్వాత దాంట్లో ఉన్న అక్కడ ఉన్న పరిస్థితులను కానివ్వండి, లేకపోతే అక్కడ
అనుమానాస్పదంగా జరిగిన వ్యక్తులకు సంబంధించిన అనాలిసిస్ చేసిన తర్వాతనే ఒక అంచనాకైతే వచ్చే అవకాశం ఉంది. బట్ ఇప్పుడున్న ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రం అక్కడ ఒక పవర్ఫుల్ బాంబును అయితే పెట్టారు, వాటిని రిమోట్ ద్వారా ఆపరేట్ చేశారన్న అనుమానం కూడా ఒకటి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ కానివ్వండి, అలాగే ఢిల్లీ పోలీస్ కానివ్వండి, దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా చెప్పాలి. అయితే చిదంబరెడ్డి ఇది మెట్రో స్టేషన్ దగ్గర జరిగినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ చాలా మంది, అంటే మెట్రో స్టేషన్ అంటే సామాన్యంగా పబ్లిక్ ఉండే ప్రదేశం కాబట్టి దాదాపు ఎంతమందికి కూడా అంటే ప్రమాదం జరిగింది, ఎంతమంది మృత్యువాత పడినట్టు కూడా తెలుస్తుంది చిదంబరం. అంటే ఇక్కడ మనకి రెండు పాజిటివ్ పాయింట్స్ చూడాలి మనం. ఒకటి బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఇవాళ, అదే కాకుండా మామూలుగా అయితే ఢిల్లీలోని ఆ ప్రాంతంలో మండే రోజు అక్కడ లీవ్ ఉంటుంది, అంటే అక్కడ వాళ్ళకి సెలవు ప్రకటిస్తారు కాబట్టి అక్కడ జనసంచారం మామూలు సందర్భంతో పోలిస్తే తక్కువ ఉన్నారు అన్నది అయితే మనకు అర్థమవుతుంది. ఓవరాల్ గా మాత్రము 9 మంది ఇప్పటికే మృత్యువాత పడడంతో పాటు అక్కడ పక్కనే ఉన్న లోక్ నాయక్ హాస్పిటల్ కి 15 మందిని తరలించినట్టుగా సమాచారం అందుతుంది. వాళ్ళకి ఇప్పటికే చికిత్స కూడా అందిస్తున్నారు. అక్కడ అంటే ఏ స్థాయిలో ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఆ చుట్టూ ఉన్న వెహికల్స్ కానివ్వండి, ఆ చుట్టుపక్కల ఉన్న ఆ షాప్స్ లో కానివ్వండి జరిగిన ఆ భీతావహ పరిస్థితులకు సంబంధించి చూస్తున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రము బాంబ్ బ్లాస్ట్ తో పాటు ఆ బాంబ్ బ్లాస్ట్ ద్వారా ఏర్పడిన ఏదైతే శబ్దం కానివ్వండి, ఆ అగ్ని కూలీలు ఏవైతే ఉన్నాయో అవి చుట్టూ ఉన్న వెహికల్స్ కూడా అంటుకోవడం, అవి కూడా వెంటనే అగ్నికి ఆహుతి అవ్వడం అన్నదైతే చూసిన అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులుగా చెప్తుంది. మాత్రం బాంబ్ బ్లాస్ట్ ఒకటే జరిగింది, కానీ దాని తర్వాత ఆ అగ్నికీలలో ఎగసిపడి అక్కడ ఉన్న వెహికల్స్ అన్ని అంటుకోవడం అన్న దాని మీదనే వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఏ విధంగా చూసినా సరే ఇప్పుడు అక్కడ రెగ్యులర్ డేస్ లో ఉన్న దానికన్నా తక్కువ మంది జనాలు ఉన్నారు, కానీ అక్కడ ఎక్స్పెక్టేషన్ మాత్రం మామూలుగా గేట్ నెంబర్ 1 కానివ్వండి, ఆ పక్కన ఉన్న మెట్రో కానివ్వండి ఎక్కువ మంది జనాలు ఉంటారు. కానీ బట్ ఈ రోజు సెలవు కావడంతో కూడా ఆ ప్రమాద తీవ్రత తక్కువగా ఉందన్నది ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. అలా చూస్తే మాత్రము ఆ వాతావరణం కానివ్వండి, అక్కడ ఉన్న పరిస్థితుల్లో రెడ్ ఫోర్ట్ దగ్గరలో ఈ ఘటన జరగడం మాత్రం ఖచ్చితంగా భారత ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా తీసుకుంటుంది. దానికి అనుగుణంగానే నెక్స్ట్ స్టెప్స్ కూడా చేసిన ప్లానింగ్ అయితే చేస్తున్నాం. అంటే మనం చూసి ఈ మధ్యకాలంలో అదే చెప్తున్నాం, చాలా కాలం నుంచి ఓన్లీ మనం ఒక్క బెల్గావ్ సంబంధించిన ఇష్యూ జరిగినా సరే అక్కడ కూడా గన్నులతో వచ్చి డైరెక్ట్ కాల్చారు తప్ప బాంబ్ బ్లాస్ట్లు కానివ్వండి, బాంబ్ బ్లాస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఎప్పుడు జరగట్లేదు. కానీ ఇవాళ జరిగిన ఘటన మాత్రం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది అన్నది అయితే అర్థమవుతుంది. ఇప్పుడు ఆ ఒక్క కారులో పెట్టిన బాంబ్ అన్నది నిజంగానే అది బాంబేనా లేకపోతే ఇతర కారణాల వల్ల అది పేలిందా అన్నది కూడా చూసుకోవాలి. అంతేకాకుండా నేను ఏదైతే చెప్పానో అదే గత కొంతకాలంగా ఈ ఉగ్ర కథలకు సంబంధించిన సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు కూడా ఢిల్లీ ఎన్సీఆర్ అంటే ఫరీదాబాద్ లో కూడా ఒక మేజర్ టెర్రర్ మాడ్యూల్ ని ఇవాళ అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. 2900 కేజీల ఐఈడి మెటీరియల్, 360 కేజీలకు సంబంధించిన అమ్మోనియం నైట్రేట్ ని కూడా వాళ్ళు ఈ రోజు పట్టుకోవడము, దాంతో పాటు కొన్ని ఆయుధాలు, డిటోనేటర్లు, మనం అనుకున్నట్టుగా ఏవైతే దానికి సంబంధించిన రిమోట్ కంట్రోల్ వాడన్నీ కూడా తీసుకున్నారు. వాళ్ళిద్దరు డాక్టర్లు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడము, మరొక ఫీమేల్ డాక్టర్ కూడా దీంట్లో ఉండడం అయిన తర్వాత ఈ బాంబు ఘటనకి తర్వాత ఆ ఘటనకి అంటే ఇప్పుడు ఏదైతే బర్స్ట్ చేసిన దానికి ఏమైనా సంబంధం ఉందా, అది డిఫరెంట్ గా ప్లాన్ చేశారా, ఆల్రెడీ వీళ్ళు పట్టుబడ్డారు కాబట్టి ఉన్న తక్కువపాటి పేలుడు పదార్థంతో బాంబ్ బ్లాస్ట్ చేశారన్నది ఆ కోణంలో కూడా ఆలోచన చేస్తున్నారు. అయితే ఇలాంటి ఘటన జరిగిన నేపథ్యంలో కొద్దిమంది దీన్ని అంటే టెర్రర్ అటాక్ గానే చూస్తున్నారు. టెర్రర్ అటాక్ జరిగే అవకాశాలు ఉన్నాయన్నది ఇంతకు ముందు నుంచి ఇంటెల్ కి సమాచారం ఉంది. అందులో భాగంగానే హైదరాబాద్ లో అదుపులో తీసుకున్న వ్యక్తి కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, ఇండియన్ ముజాహిదీన్ తో పాటు ఐసిస్ కి సంబంధించిన వ్యక్తులు కూడా ఈ మధ్య యాక్టివ్ అయ్యారన్న సమాచారం కూడా ఉంది. కాబట్టి సో ఎన్ఐఏ అయితే పూర్తి స్థాయి దీన్ని దర్యాప్తు చేస్తుంది. ముఖ్యంగా ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్రాంతంలో దాన్ని పూర్తిగా సీల్ చేస్తారు. సీల్ చేసిన తర్వాత అక్కడ పేలుడికి కారణమైన పదార్థం ఏది, ఆ పదార్థము ఏ స్థాయిలో అక్కడ ఉపయోగించారు, ఒకవేళ నిజంగానే డిటోనేటర్లు కానివ్వండి లేకపోతే రిమోట్ ద్వారా కానీ ఒకవేళ పేల్చే ప్రయత్నం చేసింది, దానికి సంబంధించిన సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే చూస్తే మాత్రము ఇప్పుడు జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన ఖచ్చితంగా అంటే టెర్రర్ అటాక్ అయ్యే అవకాశం ఉందా లేదన్న దానికి సంబంధించిన సమాచారం అయితే రావాలి. కానీ బట్ ఈ మధ్య కాలంలో మనం ముఖ్యంగా చూస్తాం 2024లో కూడా ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. బిహార్ లో బ్లాస్ట్లు జరిగాయి. అక్టోబర్ అండ్ నవంబర్ లో 2 చిన్న పేలుళ్ళు, అంటే క్రూడ్ బాంబులు అంటారు వీటిని. ఎన్ఐఏ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దానికి ఖలిస్తాన్ తో సంబంధం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ కాకుండా ఖలిస్తాన్ సంబంధించి కూడా వాళ్ళు ప్రత్యేక ఖలిస్తాన్ కావాలని మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళకి సంబంధించి ఒకటి చేశారు. అంతేకాకుండా 2011లో కూడా హైకోర్టు దగ్గర ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అది సెప్టెంబర్ 7న. అప్పుడు ఢిల్లీ హైకోర్టు జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో 11 మంది చనిపోయిన పరిస్థితి. ఇక 2008లో కూడా ఒక ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది సెప్టెంబర్ 13వ తారీఖున. అది కూడా కార్నర్ ప్లేస్, గ్రేటర్ కైలాష్, కరోల్ బాగ్ లో అప్పట్లో జరిగింది. ఆ మార్కెట్ లో మొత్తం 5 పేలులు జరిగి 30 మంది చనిపోయిన పరిస్థితి ఉంది. ఇక 2005లో కూడా
అక్టోబర్ 29న సరోజినీ నగర్ మార్కెట్ లో దిపాలి సర్కిల్ అలాగే గ్రేటర్ కైలాష్ లో 3 పేలుళ్లు జరిగాయి. అప్పుడు కూడా దాదాపుగా 62 మంది చనిపోయి 210 మంది గాయపడిన పరిస్థితి. అంటే ఇప్పుడు ఇలాంటి ఘటనలు ఢిల్లీలో గత 10 ఏళ్ల నుంచి చూస్తే, మనము 20 ఏళ్ల నుంచి చూస్తే ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో అందుకే ఎప్పటికప్పుడు దేశ రాజధాని ఒకటి హై సెక్యూరిటీ ఏరియా ఉంటుంది, హై అలర్ట్ ఏరియా ఉంటుంది ఎప్పుడు అక్కడ. ఎందుకంటే కేంద్ర మంత్రులతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. ముఖ్యంగా రెడ్ ఫోర్ట్ కు సంబంధించి చూసినప్పుడు అక్కడ సామాన్య ప్రజలు, అందులో ముఖ్యంగా టూరిస్టులు కూడా రెడ్ ఫోర్ట్ ని చూడడానికి వస్తుంటారు. కాబట్టి ఆ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది అంటే మాత్రం అది ఉగ్రదాడి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అన్న భావన అయితే ప్రతి ఒక్కరు చూస్తున్నారు. 9 మంది మృతి చెందిన 15 మందిని ఇప్పటికే హాస్పిటల్ తరలించిన తర్వాత వాళ్ళకు ఓవైపు ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీనిపైన ఎప్పటికప్పుడు సమీక్ష తెప్పించుకుంటున్నారు. ఏం జరుగుతుంది ఏమున్న దానికి సంబంధించి ఒక వార్ రూమ్ కూడా క్రియేట్ చేశారు. ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుని అజిత్ దోవల్ కూడా ఇప్పుడే దానికి సంబంధించి సమాచారం తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ విధంగా చూస్తే మాత్రం ఏంటి ఉగ్రదాడులకు దీనికి ఏమైనా లింక్ ఉందా అన్నది ఒకసారి చూసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అన్నది ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. విజయ, రైట్, థ్యాంక్ యూ చిదంబరం. ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ చేసిన కారులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు దాటికి 8 కార్లు పూర్తిగా దగ్ధం కాగా సమీపంలోని దుకాణాలు సైతం ధ్వంసమయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేస్తున్నారు. పేలుడు 6 గంటల 45 నిమిషాలకు జరిగినట్లు తెలుస్తుంది. 6 గంటల 55 నిమిషాలకు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు. ఇక ఘటనా స్థలంలోనే సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక మరోవైపు పేలుడు ఘటనతో ఢిల్లీలో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీతో పాటు దేశంలోని ముఖ్య నగరాల్లోనూ హై అలర్ట్ ప్రకటించింది. ఇక ఘటనా స్థలంలో పోలీసులు, ఫోరెనిక్స్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటన వెనుక ఏదన్నా దుశ్చర్య ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, దేశంలో పలు చోట్ల ఉగ్రవాదులను అరెస్ట్ చేస్తున్నారు కదా, ఈ పేలుళ్లతో వాళ్ళకి ఏమైనా సంబంధం ఉంది అని అనుకోవచ్చా, అనుమానించవచ్చు అంటారా? దేశ రాజధాని ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్తో దద్దరిల్లింది, ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకి ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి గేట్ నెంబర్ 1 సమీపంలో కారు ఏదైతే పార్క్ చేసిందో ఆ పార్క్ చేసిన కారులో 2 కార్లలో బాంబ్ బ్లాస్ట్ అయినట్టుగా ఇప్పటికే అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనలో ఆల్మోస్ట్ 9 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. 20 నుంచి 25 మంది దాకా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తం అంటే ఆ పేలుడు దాటికి చుట్టుపక్కల ఉన్నటువంటి కార్లు కానీ, లేదంటే రిక్షాస్ కానీ, కొన్ని ఏదైతే ఉన్న వాహనాలు ఉన్నాయో అవి కూడా కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా అంటే ఇది ఉగ్ర కుట్ర కాదనేది ఇంకా అధికారిక ప్రకటన అయితే జరగలేదు. బట్ ఆ బాంబ్ ప్లేరిన మోడల్ చూసినట్లయితే ఖచ్చితంగా ఇది ఉగ్ర కుట్రలానే ఉంది అనే ఒక అనుమానాలు అయితే బలపడుతున్నాయి. ఇప్పటికే అక్కడ ఎన్ఐఏ ఫోరెన్సిక్తో పాటుగా ఎన్ఎస్జీ టీము, యాంటీ టెర్రర్ స్క్వాడ్, ఈ విధంగా ఏదైతే బృందాలు ఉంటాయో ఉగ్ర నిరోధక బృందాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక హై టెన్షన్ వాతావరణం అయితే అక్కడ దేశ రాజధానిలో కనిపిస్తూ ఉంది. నిజానికి ఇది ఎట్లా కారులో టైం బాంబు పెట్టి పేల్చారా, లేదంటే ఒక బాంబు అంతా సెటప్ చేసి రిమోట్ ద్వారా పేల్చారా అనేది కూడా ఇప్పటికైతే ఇంకా నిర్ధారణ అవ్వలేదు. దానికి సంబంధించి ఇన్వెస్టిగేట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఒక్కసారిగా ఢిల్లీలో దేశ రాజధానిలో బాంబ్ బ్లాస్ట్తో మొత్తం దేశం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకి హై అలర్ట్ ప్రకటించింది. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉందన్నట్టుగా ఒక సంకేతాన్ని అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి పంపించిన పరిస్థితి. ఇక్కడ హైదరాబాద్లో కూడా అటువంటి ఛాయలు, అంటే ఆబ్వియస్గా హైదరాబాద్ కూడా ఒక
హాట్స్పాట్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి ఉంటుందేమో అనేది ఒక అనుమానం నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు కావచ్చు, హైదరాబాద్ పోలీస్ వ్యవస్థ కావచ్చు, అదే తెలంగాణ పోలీస్ వ్యవస్థ కావచ్చు, అంతా కూడా ఐ అలర్ట్ అనేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది దీనికి సంబంధించి అంటే మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం కనిపిస్తుంది. నిజంగా ఇది ఉగ్ర కుట్ర కాదా అనేది మాత్రం ఇంకా అధికారిక ప్రకటన లేదు. బట్ ఖచ్చితంగా అనుమానాలు అయితే అటువైపే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత 2-3 రోజులుగా ఎన్ఐఏ ఉగ్రముఖులతో ఎదుటే సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వరుసగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటేనే జనరల్గానే ఉగ్ర ఛాయలు ఉంటే ఆ సంబంధాలు ఉన్న వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు బ్లాక్ చేయడం, లేదంటే అరెస్ట్ చేయడం కానీ, లేదంటే వారిని వైపౌట్ చేయడం కానీ ఇటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో గత కొన్ని రోజులుగా ఎన్ఐఏ టీం ఇదే పనిలో ఉంది. ఈ నేపథ్యంలోనే బాంబ్ బ్లాస్టులు జరగడంతో కొంత అనుమానాలు అయితే బలపడుతూ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఉగ్రవాదులు చేసిన దారుణమా అనే ఒక ఆలోచన అయితే బలంగా అనుమానాలు అయితే బాగా రేకెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడైతే చాలా భయానక వాతావరణం కనిపిస్తుంది. ఆ ప్రాంతం మొత్తం కూడా పేలుడు దాటికి మృతదేహాలు మొత్తం కూడా ఛిద్రమైన పరిస్థితి, గుర్తుపట్టలేని విధంగా తయారైన పరిస్థితి. ఎవరైతే సివియర్గా గాయపడ్డారో అంటే బ్లాస్ట్లో గాయపడ్డారో వారి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎవరైతే బాధితులు ఉన్నారో గాయపడ్డారో వారందరూ కూడా ఎల్ఎన్జిఎస్పీ ఆసుపత్రికి, అక్కడికి ఎల్ఎస్జేపీ ఆసుపత్రికి తీసుకెళ్లిన పరిస్థితి, అక్కడికి తీసుకెళ్లి చికిత్సను అందిస్తూ ఉన్నారు. మెరుగైన చికిత్స కోసం వేరే హాస్పిటల్ కూడా పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా అక్కడైతే మాత్రం కొంత ఇంటెన్సిఫైడ్ వాతావరణం కనిపిస్తుంది. అది పోలీసులు కావచ్చు, వీరు కావచ్చు, ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. అంటే జనరల్గా ఒక బ్లాస్ట్ ఏదైనా జరిగినట్లయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఎగ్జామినేషన్కి వస్తారు. కొంత ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా చూసి ఆ పేలిన మాడ్యూల్ కావచ్చు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. సో మేబీ కాసేపట్లో దానికి సంబంధించిన ఏదైనా అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. ఇది నిజంగానే ఉగ్రమూలాలు ఉన్నటువంటి బాంబ్ బ్లాస్టా, లేదంటే ఇంకేదన్నా వాంటెడ్గా చేసిందా, ఇంకా వేరే వర్గం ఏదైనా చేసిందా అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే దీని బాంబ్ బ్లాస్ట్ సంబంధించి ఈ డీటెయిల్స్ మొత్తం కూడా అది దేశ రాజధాని మనం చాలా ప్రత్యేకంగా భావిస్తూ ఉంటాం. అక్కడ ఏదైనా జరిగిందంటే అది మొత్తం దాని ఇంపాక్ట్ దేశంలో చాలా చోట్ల ఉండే అవకాశం ఉంటుందని అనుమానాలు కూడా జనరల్గా వస్తుంటాయి. సో ఇప్పుడు అదే ప్రాస్పెక్ట్లో ఇప్పుడు ఒక పెద్ద బ్లాస్ట్ అక్కడ జరిగింది, 9 మంది చనిపోయారు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో ఆబ్వియస్గా మిగతా రాష్ట్రాలు ఏదైతే కొంత ఉగ్రమూలలకి అవకాశం ఉగ్రమూలాలు ఉండేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో రాష్ట్రాలు కావచ్చు, ఆ ముఖ్య నగరాలు కావచ్చు, వాటిల్లో హై అలర్ట్ ప్రకటించారు. పెద్ద ఎత్తున సెక్యూరిటీ సోదాలు అంటే పోలీసు తనిఖీలు కావచ్చు ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే కీలకమైనటువంటి ప్రజలు ఎక్కువగా జనసమూహాలు ఎక్కడైతే ఉంటాయో ఆ నగరాల్లో ఎక్కడైతే జనసమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఉంటాయో వాటన్నింటినీ కూడా కొంత వాటిపై ఫుల్ ఫోకస్ పెట్టి కొంత ఫైండ్ అవుట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సోదాలు చేస్తున్న పరిస్థితి, అనుమానితులు ఉంటే అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా దీనికి సంబంధించి ఒక ప్రకటన అయితే రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది ఉగ్ర కుట్రే, ఉగ్రవాదులు చేసిందే అని భావించినట్లయితే ఇక దాని ఇంపాక్ట్ కొంత అంటే కంప్లీట్గా అంటే వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసే విధానం కావచ్చు, లేదంటే వాళ్ళని ఉగ్రముఖులను పట్టుకునే విధానం కావచ్చు, అంతా కూడా కంప్లీట్ భిన్నంగా ఉంటుంది. బట్ దీనికి సంబంధించినటువంటి షోర్ షాట్కి అయితే ఒక బలమైనటువంటి వాదన అయితే ఇది ఖచ్చితంగా దీని బ్లాస్ట్ వెనక ఉగ్రమూలాలు ఉన్నాయి, టెర్రరిస్టులు ఉన్నారనేది మాత్రం అర్థమవుతుంది. మనకు తెలిసిందే కాశ్మీర్లో అదైతే ఆ కాల్చివేతల తర్వాత ఏదైతే జరిగిందో ఆ తర్వాత మళ్ళీ అటువంటి ఇన్సిడెంట్ అయితే మనకు జరగలేదు. బట్ కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఇటువంటి మూలం అంటే ఆ ఉగ్రవాదులు ఉన్నటువంటి అదే ఆ వెనక అంటే ఆ ఛాయలు ఉండేలాగా ఒక బ్లాస్ట్ జరిగినట్టు మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. సో దీన్ని ఖచ్చితంగా ఒక ప్రకటన అయితే చేయాల్సి ఉంటుంది. పోలీసులు అయితే చాలా అంటే ఏదైతే ఉగ్ర నిరోధక బృందాలు ఏవైతే ఉంటాయో ఎన్ఎస్జీ కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, ఇంకా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ పని మీద చాలా ఫోకస్డ్గా పనిచేస్తున్న పరిస్థితి. అణువును కూడా గాలిస్తున్నారు. ఎక్కడైతే ఘటన జరిగిందో, బ్లాస్ట్ జరిగిందో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఎటువంటి అనుమానాలు ఉన్నా సరే, ఎటువంటి అనుమానితులు కనబడ్డా, లేదంటే అటువంటి ఆధారాలు ఏమన్నా ఉన్నా కదా వాటన్నిటి కూడా అదుపులో తీసుకుని విచారించిన పరిస్థితి. ప్రతిదాన్ని కూడా చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఇది మాత్రం పెద్ద షాక్గానే భావించాల్సిన అవసరం ఉంటుంది. పహల్గాం దాడి తర్వాత అయితే అటువంటి అంత ఇంపాక్ట్ కలిగినటువంటి ఇన్సిడెంట్గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అది ఉగ్రవాదులు నేరుగా భారత భూభాగంలో చొరబడి కాల్చివేసిన సందర్భం. ఇది కనిపించకుండా బాంబ్ బ్లాస్ట్ పెట్టి కార్లలో బ్లాస్ట్ని ప్లాన్ చేసి బాంబులు పెట్టేసి రిమోట్తోనో లేదంటేనో ఒక టైం పెట్టుకొని పేల్చడం అది జరిగింది. సో ఇది కొంత ఇంటెన్సిఫైడ్ బ్లాస్ట్గానే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ డెత్ టోలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సరే ఎవరైతే గాయపడ్డారో వారికి సివియర్గా గాయాలవటం వల్ల వారి మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని చాలా ఫోకస్డ్గా పాయిజ్డ్గా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయ, రైట్, థ్యాంక్ యూ వెంకట్.
तो मैं चेयर पे बैठा हुआ था, एकदम से अचानक इतनी तेज धमाका हुआ कि मेरे लाइफ में कहीं कहीं मैंने अपनी आवाज़ कभी नहीं सुना। धमाके के दहल पे मैं 3 बार गिरा हूँ, उठाऊँ फिर गिरा हूँ, उठा से धरती फटने वाला है, इतनी तेज धमाका हुई है। ठीक है, तो मैं दुकान छोड़ करके एकदम से भागा। मेरे साथ ही बहुत सारी पब्लिक भागी, एक पे एक पब्लिक गिर रही थी। उस टाइम ऐसा लग रहा था कि हम कुछ पल में दूसरा धमाका हुआ था, हम मरने वाले हैं। ऐसा लगा कि हम बचने का चांस, ऐसा लगा कि मौत को मुंह से देख रहे हैं, इस तरह से नजारा था। तो मैं भाग करके साइकिल मार्केट में गया, वहाँ जा करके मैं एक कोल्ड ड्रिंक लिया। 2 बंदों को ने मेरे अच्छे से काबू किया, मेरे को समझाया कि हो तो फिर मैंने रिलैक्स किया। फिर मैं दोबारा यहाँ दुकान पे चाबी ले करके, तो चाबी दुकान की, मैं चाबी दुकान बंद करके फिर घर जा रहा हूँ।